కవిత మరి ఈ రోజు నేను పార్టీ నుంచి బయటకు వస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆమె ధర్నా చేస్తా ఉన్నది. ఆమె ధర్నా చేయడం అనేది ఒక జోక్ అని చెప్పాలి. మనకి ఇది ఒక పెద్ద మరి ఈ సంవత్సరానికి ఒక పెద్ద జోక్ అని చెప్పాలి. ఎందుకంటే 2004 తెలంగాణ వచ్చినప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, 4వ సారి గెలిచిన. మరి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఒక మహిళగా ఆ రోజు కవిత మాట్లాడలేదు. మరి మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఒక బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఈ రోజు తన ఉనికి చాటుకోవడానికి కొన్ని రోజులు జాగృతి నడిపింది, కొన్ని రోజులు బతుకమ్మ నడిపింది. ఈ రోజు తన ఉనికి చాటుకోవాలంటే బీసీ నినాదం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది. తల్లి నువ్వు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. దయచేసి నువ్వు బీసీల గురించి మాట్లాడి బీసీలను అవమానపరచొద్దు అని చెప్పి నేను ఈ కవిత గారికి వేదిక మీద నుంచి సూచనలు ఇస్తా ఉన్నాను. మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడుతుంది మాట్లాడుతుంది, మాట్లాడితే చెల్లిపోతుంది అంటే కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చి ఊరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది, అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా బలంగా పోరాటం చేస్తాం. ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ? ఎందుకోసం? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు? మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు, నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా, అగ్గి రవ్వనై రగులుతా.